గురుదేవ్ హోయసాల సినిమా కథ పూర్తిగా పరువు హత్యల నేపథ్యంలో సాగే పోలీస్ కథ. ఇందులో హీరో ఆవేశం చూస్తుంటే మనకు అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎవరిని లెక్క చేయనితనం, కోపం, తను నమ్మిన విషయం కోసం ఎంత దూరం అయినా వెళ్లే పాత్రలో హీరో పాత్రను డిజైన్ చేశారు. అయితే పరువు హత్యలు అనే విషయాన్ని కథకు కీలకంగా తీసుకోవటం, చాలా సీన్స్ మనకు గతంలో చూసినట్లు అనిపిస్తాయి. అయితే వాటి ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉండేలా డైరెక్టర్ చూసుకున్నాడు. అలాగే డైరెక్ట్ కథ పరువు హత్యలు విషయంలోకి వెళ్లదు. ఓ పోలీస్ కథగా ముందుకు వెళ్తుంది. దాంతో కొత్తగా అనిపిస్తుంది. అలాగే లవ్ స్టోరీ వంటి వాటిపై కాన్సంట్రేట్ చేయకుండా పోలీస్ కథగా వెళ్లటంతో యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చే ఇంట్రెస్ట్ గా అనిపించింది. మన తెలుగు సినిమా ఆపరేషన్ దుర్యోధన పోలికలు కనపడతాయి. అలాగే రాజ్ కుమార్ సంతోషి హిందీ సినిమా ఖాకీ కూడా గుర్తుకు రాకమానదు. ఇక గురుదేవ్ హోయసాల పాత్రలో గ్రే షేడ్ ఉన్న పోలీస్ పాత్రలో ధనంజయగా కనిపించాడు. క్యారెక్టర్ ఇంట్రోని యాక్షన్ ఎపిసోడ్స్తో చూపించటం ఇంప్రెస్ చేసింది. ధనంజయ్కు జోడీగా చేసిన అమృత అయ్యంగార్ గురించి చెప్పడానికి ఏమీ లేదు, వచ్చి వెళ్లిపోతుంది అంతే. విలన్స్ చేసిన వాళ్ల కూడా బాగా చేశారు. డైరెక్టర్ క్లారిటీగా ఉన్నాడు. కామెడీ అని, మరొకటి అని వెళ్లకుండా సినిమాను నీట్గా తీసుకెళ్లాడు. అజ్నీష్ లోకనాథ్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎడిటింగ్ మంచి స్పీడ్తో పరుగెట్టేలా ఉంది. అయితే డబ్బింగ్ మాత్రం సరిగ్గా లేదు. యాక్షన్ సినిమాలు చూసేవారికి గురుదేవ్ హోయసాల నచ్చుతుంది.